సమ్మర్ వచ్చిందంటే చాలండి ప్రతి ఇంట్లో ఊరగాయలు, ఆవకాయలు, మాగాయలు, తొక్కు పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు ఇవన్నీ రెడీ అయిపోతుంటాయి. సమ్మర్లో నేను కూడా చాలా ఇష్టంగా మామిడికాయ తొక్కు పచ్చడి చేస్తాను. మామిడికాయ తురుము పచ్చడి కోసం 6 పుల్ల మామిడికాయలు తీసుకున్నాను. వాటిని కడిగి క్లాత్తో బాగా తుడుచుకొని ఎండలో కాసేపు ఆరబెట్టాను. ఇలా ఎండలో ఆరబెట్టడం వల్ల ఎక్కడైనా కొంచెం తడి ఉంటే అది కూడా ఆరిపోతుంది. తడి కొంచెమైనా ఉంది అనుకుంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. మామిడికాయలు అన్నింటికి తొక్కలు తీసేసి గ్రేటర్తో తురుముకోవాలి. నేను ఇప్పుడు చేస్తున్నది కారం తొక్కు పచ్చడి అండి. ఇందులో తీపి తొక్కు పచ్చడి కూడా ఉంటుంది. ఈ 2 తొక్కు పచ్చళ్ళు చేయడానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే దీనికి ఉప్పు కారం ఎక్కువ వేస్తాం కదా, తీపి తొక్కు పచ్చడికి బెల్లం వేస్తాం అంతే అండి. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. మామిడికాయలు అన్నింటినీ తురిమిన తర్వాత కలపడానికి వీలుగా ఉండేటటువంటి వెడల్పాటి బేసిన్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆవాలు ఈ కప్పుకు వచ్చాయి. ఈ కప్పుతో ఆవాలు చిటపటలాడేంత వరకు వేపుకొని ఒక పళ్ళెంలో వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మెంతులు కూడా వేసి వేపుకున్నాను. వీలైతే కనుక 2 ఒకేసారి వేపుకోవచ్చు. నేను ఇలా సపరేట్గా ఎందుకు వేపానంటే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక కొలతల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని సపరేట్గా వేపి చూపించాను. ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి ముందుగా తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుములు, 3 టేబుల్ స్పూన్లు ఆవాలు మెంతుల పొడి, 4 స్పూన్లు కారం, 6 స్పూన్లు సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను. ఇక్కడ సాల్ట్ కారం మీ కారం తగ్గట్టు కలుపుకోవచ్చు. కారం 4 స్పూన్లే వేసానండి, ఎందుకంటే తాలింపులో మిరపకాయలు కొంచెం ఎక్కువ వేద్దాం అనుకొని కారం తగ్గించాను. అన్నీ వేసినప్పుడు పసుపు మిస్ అయింది, అందుకనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసుకొని కచ్చాపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి 1/2 లీటరు పల్లీల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న కప్పుతో పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఎండుమిరపకాయలు, చిన్న కప్పుతో కరివేపాకు వేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుములు వేసుకుని బాగా కలుపుకోవాలి. మేము ఉప్పు కారం కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువ మిరపకాయలు కారం వేసానండి. ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే మరికొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేపుకొని వేసుకుంటే కారం అక్కడికి అడ్జస్ట్ అవుతుంది. సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. పచ్చడి చేసిన వెంటనే కంటే ఈవినింగ్ లేదా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. ఈ కారం తురుము పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయటనే మనకి 4-5 నెలలు నిల్వ ఉండాలనుకుంటే మరికొంచెం కారం, సాల్టు అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే 4-5 మంత్స్ నిల్వ ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అనుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయొద్దు. 1-2 మామిడికాయలు తీసుకుని ట్రై చేయండి. బాగుంది అనుకుంటే మరి కొంచెం ఎక్కువ ట్రై చేయొచ్చు. ఈ తొక్కు పచ్చడిని వేడివేడి అన్నం లేదా దోశ, ఇడ్లీ, ఉప్మా దేంతో మీరు ఇష్టంగా తింటారు అనేది కామెంట్ చేయండి.